హాయ్ అండి, మిస్టర్ యాటిట్యూడ్ పార్ట్ 77. ఆఫీస్ నుండి వచ్చిన తారని మహేంద్ర నువ్వు ఫ్రీగా ఉన్నావా అని అడుగుతాడు. ఇంట్లో ఉండి బోరు కొడుతుంది, బయటికి తీసుకుని వెళ్తారా మహి గారు అని అడుగుతుంది. తార వెంటనే క్షణం ఆలస్యం చేయకుండా వెళ్దాం తారా, రెడీ అవ్వు అని మహేంద్ర చెప్పగానే సరే అని వెళ్ళిపోతుంది. మహి కారు డ్రైవ్ చేస్తూ తార వైపుకు చూస్తాడు. కానీ తార మాత్రం రేపు తను చేయబోయే దాని గురించి ప్లాన్స్ వేస్తూ ఉంటుంది. అంతా మంచిగా అవ్వాలి, నేను అనుకున్నది ఈసారి ఎట్టి పరిస్థితిలో ఫెయిల్ అవ్వకూడదు అని తన ఆలోచనలో మునిగిపోయి ఉంటే తార ఏమైనా మాట్లాడుతుందేమోనని మహేంద్ర తార వైపుకి చూసేసరికి తను ఏదో దీర్ఘంగా ఆలోచిస్తున్నట్టు కనిపిస్తూ ఉంటే ఏమైంది తార, ఏమంతలా ఆలోచిస్తున్నావని అడుగుతాడు. హా, అది ఏమీ లేదు మహేంద్ర గారు, మీ గురించి ఆలోచిస్తున్నాను అని చెప్పేస్తుంది. నోటుకు వచ్చింది. ఐఎమ్ సారీ నిన్ను ఇబ్బంది పెడుతూ ఉంటే. నేను తనని పూర్తిగా మర్చిపోవడానికి ట్రై చేస్తున్నా అని హానెస్ట్ గానే చెప్తాడు మహి. అబ్బో, ఈయన గారు దేవదాస్ అనుకున్నట్టున్నాడుగా అని అనుకుని ఆ సరే మహి గారు అంటుంది. ఇంతకీ నువ్వేం ఆలోచిస్తున్నావు, నా గురించా? అదే మహి గారు, సడన్ గా మీరు నా గురించి ఆలోచించారు కదా, ఎంతమంది ఉంటారో చెప్పండి అలా భార్య గురించి ఆలోచించే వాళ్ళు. నాకు బోర్ కొడుతుంది, బయటికి తీసుకువెళ్తున్నారు కదా, అదే అదే అంటుంది. ఎక్కడికి తీసుకువెళ్తున్నానో తెలిస్తే నువ్వు నిజంగానే సర్ప్రైజ్ ఫీల్ అవుతావు తెలుసా అంటాడు మహేంద్ర. నువ్వెక్కడికి తీసుకెళ్ళినా నేనేం పెద్దగా అవను అని అనుకుని అలా చూస్తూ ఉంటే మహి రిషి వాళ్ళ ఇంటికి తీసుకొస్తాడు మహేంద్ర. కారు అక్కడ ఆగగానే తార మహి వైపుకు చూస్తూ ఉండేసరికి సర్ప్రైజ్ అయ్యావు కదా, మీ అక్క వాళ్ళ ఇంటికి తీసుకొచ్చానని. నేను అన్నయ్యని పిల్లల్ని చాలా మిస్ అవుతున్నాను. చిన్నపిల్లల కన్నా మన మూడ్ ఎవరు తొందరగా మార్చలేరు కదా, అసలే వర్క్ చాలా ఎక్కువగా ఉంది. నువ్వు కూడా లో ఫీల్ అవుతున్నావు కదా, అందుకే అని చెప్తాడు. పిల్లాన్ని ఎక్కడికి తీసుకెళ్లాలో, ఎలాంటి ప్లేస్ కి తీసుకెళ్తే హ్యాపీగా ఫీల్ అవుతారో కూడా తెలియదు, కానీ తాళి కట్టేశాడు. పైగా నేను చేసుకోవాల్సి వచ్చింది. ఛ, ఏంటో నా కర్మ అని అనుకుంటూ కారు దిగి ఇక పోనీలే, ఇదేనా మంచిదే, రిషిని చూసినట్టు ఉంటుంది. రిషి ఇంట్లో ఉన్నాడా లేదా ఇంతకీ అని. చాలా మంచి పని చేశారు మహి గారు, నేను మిస్ అవుతున్నాను అంటుంది. లెట్స్ గో అని ఇద్దరు లోపలికి వెళ్తే అప్పుడే హైడ్ అండ్ సీక్ ఆడుకుంటూ ఉంటారు పిల్లలు. సోనాలి వెళ్ళి పిల్లలు ఎక్కడ దాక్కున్నారో వాళ్ళని కనిపెట్టాలి. ఆర్య ఆద్య వాళ్ళని కనిపెడుతూ ఉంటే భలే అరుస్తూ ఉంటారు. సోనా మాము ఈసారి దొరకము అని అంటూ ఆహా, ఈ ఇంట్లో నాకు తెలియని ప్లేస్ ఉంటేనేగా అని అనుకుంటూ ఇక దొంగ పెట్టడానికి రాగానే లోపలికి వస్తూ కనిపిస్తాడు మహేంద్ర. మహేంద్ర బాబు వచ్చాడు అని సోనాలి అనగానే బాబాయ్ వచ్చాడా అని అంటూ ఇద్దరు దాక్కున్న వాళ్ళు కాస్త వచ్చేశారు. బాబాయ్ అంటూ ఇద్దరు మహేంద్ర చంక ఎక్కేస్తే వాళ్ళతో కూర్చుని మాట్లాడుతూ ఒళ్ళో కూర్చోబెట్టుకుని మాటలు చెప్పించుకుంటూ ఉంటాడు మహేంద్ర. స్కూల్ విషయాలు అన్ని చెప్తూ ఉంటారు ఆద్య ఆర్యలు. మహేంద్ర ఎదురుగా సోఫాలో కూర్చొని రిషి కోసం వెతుకుతూ ఉంటుంది తార. పిల్లల్ని కనీసం దగ్గరికి కూడా తీసుకొని తార వైపుకు చూస్తూ మీ పిన్ని మిమ్మల్ని చూడ్డానికే వచ్చింది అని మహేంద్ర పిల్లలతో చెప్తున్నా ఆర్య ఆద్య పెద్దగా ఏమీ పట్టించుకోరు తారాని. తార కూడా అసలు చూడనట్టే ఉంటుంది. పిల్లలు కూడా వెళ్ళరు అసలు, ఎందుకంటే కనీసం వాళ్ళని దగ్గరికి తీసుకుని ప్రేమగా మాట్లాడేది కూడా లేదు కాబట్టి. ఎప్పుడూ కూడా ఏమీ అర్థం కాదు మహేంద్రకి తార ప్రవర్తన. మహి బాగున్నావా, తార ఎలా ఉంది, అక్కడ అలవాటు అయ్యిందా అని బ్రెడ్ రోల్స్ ప్లేట్లో పెట్టుకుని వస్తుంది. అక్కడ నేత్ర అక్కడికి ఐఎమ్ గుడ్ వదిన, పిల్లల్ని చూడాలి అనిపించింది, నేను తార ఎలా వచ్చాము అని అనగానే తీసుకోండి అని వాళ్ళ ముందు పెడుతుంది ప్లేట్ ని. ఆర్య ఆద్య తీసుకుని నోట్లో పెట్టుకుని ఫేస్ లో ఎక్స్ప్రెషన్స్ తో వావ్ అని పెడుతూ మమ్మ సూపర్ మమ్మ అని చెప్తారు. సోనాలి కృష్ణకి కూడా ఇస్తే తీసుకోమని సోనాలి టేస్ట్ చేసి అక్క చాలా బాగుంది సూపర్ అంటూ చెప్తూ ఉంటే కృష్ణ మాత్రం సైలెంట్ గా తింటూ ఉంటాడు. వాళ్ళు వచ్చి అంతసేపు అవుతున్నా రిషి కనిపించకపోయేసరికి ఇంట్లో లేడు అని ఫిక్స్ అవుతుంది తార. అనవసరంగా వచ్చాము, రిషి అన్నప్పుడు వస్తే నాకు టైం పాస్ అయ్యేది, సైట్ అన్నా కొట్టుకునేదాన్ని. ఇప్పుడు ఈ మేళంతో ఎలా వేగాలో ఏంటో, ఇంట్లో ఉంటే ప్రశాంతంగా కాసేపు నిద్రపోయేదాన్ని అని అనుకుంటూ ఆవలిస్తూ కూర్చుంటుంది. తారా నిద్ర వస్తుందా
పడుకో వెళ్ళి రూమ్ లో అని నేత్ర అనగానే హా అక్క అని వెళ్ళిపోయి పడుకుంటుంది. తార వెళ్ళటం రిషి రావటం ఒకేసారి జరుగుతాయి. రిషి లోపలికి రాగానే మాయ దగ్గర నుండి కాల్ వస్తుంది రిషికి. ఫోన్ పాకెట్ లో నుండి తీసిన రిషికి స్క్రీన్ చూడబోయే లోపే ఆద్య వచ్చి డాడీ అంటూ ఎదురుగా నిలబడడంతో ఇక అది ఆఫ్ చేసి పాకెట్ లో పెట్టి బంగారాలు అని బెండ్ అయ్యి ఎత్తుకోవడానికని చూస్తూ ఉంటే డాడీ అంటూ హ్యాండ్ చూపిస్తారు. హ్యాండ్ కి ఉన్న టమాటో సాస్ కనిపిస్తుంది రిషికి. చిన్నగా నవ్వుతూ ఇద్దరిని ఎత్తుకుని వాళ్ళకి బుగ్గ మీద ముద్దులు ఇచ్చి డాడీకి లేదా అంటాడు సోఫాలో కూర్చుంటూ. హాయ్ అన్నయ్య అంటాడు మహి. మహి వెళ్ళావా ఆఫీస్కి? ఏంటి సంగతులు? ఏ సోనాలి నువ్వెప్పుడు వచ్చావు అని అంటాడు రిషి. ఇందాకే రిషి బాబు అని అంటాడు సోనాలి. ఇంతలో డాడీ తిను డాడీ అని ప్లేటు రిషి ముందు పెడతారు పిల్లలు. హ్యాండ్ వాష్ చేసుకోవాలి అని లేవబోతూ ఉంటే నో నీడ్ డాడీ అని వాళ్ళ చిట్టి చేతులతో ఆర్య తినిపించడం స్టార్ట్ చేస్తారు. ముచ్చటగా చూస్తూ ఉంటారు మహి, కృష్ణ, సోనాలి వాళ్ళని. ఇంతలో నేత్ర కాఫీ తీసుకుని అక్కడికి వస్తుంది. పిల్లల్ని చూడగానే వచ్చిన సంతోషం నేత్రాన్ని చూశాక ఫుల్ఫిల్ అవుతుంది రిషికి. మహికి అందరికి ఇచ్చి ఇంకో కప్ చేతిలోకి తీసుకుని పట్టుకుంటుంది. ఇలా ఉండాలి ఫ్యామిలీ అంటే అని ఇదివరకు వందనతో ఇమేజ్ చేసుకున్న ఫ్యూచర్ ఫ్యామిలీ పిక్చర్ ని గుర్తు తెచ్చుకుని అర్థం కాని తారా ప్రవర్తన ఎప్పటికీ కొలిక్కొస్తుందో, అసలు వస్తుందో రాదో, ప్రాబ్లం నాదా లేక సిచ్యువేషన్ దా అని ఆలోచనలు చేస్తాడు మహి. మహి అని రిషి పిలిచిన పిలుపుకి ఈ లోకంలోకి వచ్చి హా అన్నయ్య అంటాడు మహేంద్ర. తాగు అని అంటాడు రిషి మహిని గమనిస్తూ. ఇంకా చాలు అన్నా సరే రిషికి తల ఒకటి పెట్టి హ్యాండ్ వాష్ చేసుకుంటారు ఆద్యలు. వెంటనే కాఫీ కప్ ఇస్తుంది నేత్ర రిషికి. నువ్వు తాగవా అని అడుగుతాడు రిషి. హెడేక్ గా ఉందని ఇంతకు ముందే తాగాను అని అంటుంది. కృష్ణ అనుమానంగా ఏం లేదు కదా ఎక్కడా అని అడగగానే లేదు రిషి బాబు అని అంటాడు కృష్ణ. ఊళ్ళో ఏవో గొడవలు జరుగుతున్నాయంట, నాన్న జాగ్రత్తగా ఉండమన్నారు అని అంటాడు రిషి. ఏం గొడవలు అన్నయ్య అని అంటాడు మహి. అది ఆ శివారెడ్డి మనుషులు ఊరికే ఉండరు కదా మహి. ఎప్పుడు మంచిగా ఉండి గొడవలకి దూరంగా ఉందాం అనుకున్నా సరే రెచ్చగొట్టడమే కదా వాళ్ళ పని. నాన్న సైలెంట్ గా ఉన్నప్పుడు కావాలని వాళ్ళు గొడవలకి కాళ్ళు దూతున్నాడు. ఓపిక పట్టినంత పట్టి నాన్న కూడా అలానే చేస్తే ఒక్కసారిగా పులిలా మీదకు వెళ్తారు. అప్పుడు గాని బుద్ధి రాదు వాళ్ళకి. ఏంటో ఇది, ఫ్యాక్షనిజం మానేస్తే మన ఊరు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. ఎన్నిసార్లు నాన్న మానేసి వాటికి దూరంగా ఉండి ఊరిని నిశ్శబ్దంగా చూడాలి అనుకున్నా ఆ శివారెడ్డి వల్ల అసలు అది సాధ్యం కావట్లేదు. వాడికి బుద్ధి రాదు అని చెప్తూ ఉంటాడు రిషి కోపంగా. అవునన్నయ్య, ఇంకా వాడి గురించి ఆలోచించడం కూడా వేస్ట్. వాడు ఉన్నంత కాలం ఇంకెలాగే ఉంటుంది. కొంతమంది మనుషులైతే ఇంకెప్పటికీ మారరు. ఎన్ని జరిగినా కూడా బుద్ధి రాదు అంటాడు మహేంద్ర. అపాయం ఎటువంటిదైనా నన్ను దాటి రాదు రిషి బాబు, పిల్లల దగ్గరికి వెళ్ళండి అని చెప్తాడు కృష్ణ. తర్వాత నేత్ర సోనాలి కలిసి డిన్నర్ కూడా రెడీ చేస్తారు. అయిపోయింది, హ్యాండ్ వాష్ చేసుకుని రండి. మహి నువ్వు వెళ్ళి తారను కూడా తీసుకునిరా అని అంటుంది నేత్ర. సరే వదిన అని మహేంద్ర వెళ్ళగానే కుంభకర్ణుడు చెల్లెలా నిద్రపోతుంది తార బెడ్ మీద ఆదమరిచి. తారా తారా అని పిలుస్తున్నా కూడా వినిపించుకోకుండా ఉంటే ఇంకా తప్పగా భుజం మీద తడతాడు మహేంద్ర చిన్నగా. తారా లే అంటూ. కాసేపు పడుకుంటానమ్మా, అప్పుడే తెల్లవారిపోయిందా అని వాళ్ళ అమ్మ అనుకున్నట్టు తారా మాట్లాడుతూ ఉంటే తారా చాలా సేపు అవుతుంది నువ్వు నిద్రపోయి, వదిన డిన్నర్ కూడా రెడీ చేసింది, తిన్నాక మనం ఇంటికి వెళ్ళాలి అని అనగానే మహేంద్ర గొంతు విని టప్పున లేస్తుంది బెడ్ మీద నుండి తారా. తనకు దగ్గరగా ఉన్న మహేందర్ని చూస్తూ కొంచెం వెనక్కి జరిగి కూర్చుని టైం ఎంత అవుతుంది, ఎంతసేపు పడుకున్నానా, లేపాల్సింది కదా, మనం ఆ హౌస్ కి షిఫ్ట్ అయ్యాక ఎందుకో చాలా నీరసంగా ఉంటుంది, ఒక్కదాన్ని ఇల్లంతా చూసుకుంటున్నాను కదా అందుకేనేమో అంటుంది తారా. చాలాసేపు అవుతుంది తారా నువ్వు పడుకొని, అన్నయ్య కూడా వచ్చాడు రా బయటికి, కనీసం వదినికి హెల్ప్ చేస్తే బాగుండేది కదా అని మహేంద్ర అంటూ ఉంటే ఆ మాటలు పట్టించుకోకుండా రిషి వచ్చాడా అని అంటుంది.
తన అన్నయ్యని బావగారు అని కాకుండా రిషి అని పిలుస్తూ ఉంటే మహేంద్ర కొంచెం అదో మాదిరి చూస్తూ ఉంటాడు తారా వైపుకు. మహి చూపులకు తను ఏమందో గ్రహించి, మీకు తెలుసు కదా మహేందర్ గారు, ఫస్ట్ రిషికి నాకు మ్యారేజ్ అనుకున్నారని, అందుకే రిషి అని అంత చనువుగా పిలిచాను. మా అక్క ఎంట్రీ వల్ల పెళ్లి కాలేదు, కానీ మా ఇద్దరి మధ్య ఫ్రెండ్షిప్ అయితే అలాగే ఉంది కదా. ఇప్పుడు సడన్ గా బావగారు అనాలి అంటే కొంచెం అలవాటు అవ్వాలి, టైం పడుతుంది అని చెప్పి బెడ్ మీద నుండి లేచి అద్దం దగ్గరికి వెళ్తుంది. ఇంకా అక్కడే ఉన్న మహేంద్ర వైపుకు చూస్తూ, మీరు వెళ్ళండి నేను వస్తాను అని అనగానే తారా మాటలు విని ఏం అర్థం చేసుకోవాలో తెలియక ఇంటికి వెళ్ళాక అడుగుదామని వచ్చేస్తాడు. అక్కడి నుండి ఫేస్ వాష్ చేసుకుని అక్కడే అద్దంలో సరిగ్గా శారీ కట్టుకుని అనవసరంగా పడుకున్నా. రిషి వస్తాడని ఇంటి దగ్గర రిషి కోసం నేను రెడీ అయిందంతా అయిపోయింది. రిషి కొంచెం ముందు రావాల్సింది, అనవసరంగా నిద్రపోయాను అని అనుకుంటూనే బయటికి వస్తుంది. తారా కొంచెం మెరుగులు దిద్ది, హాయ్ రిషి బాగున్నావా అంటుంది తారా మెట్లు దిగుతూనే. డైనింగ్ టేబుల్ దగ్గర ఉన్న నేత్ర నుంచి రిషి, మహేంద్ర, సోనాలి వరకు అందరూ షాకింగ్ గా చూస్తారు. ఏకవచనంతో పిలుస్తున్న తారా పిలుపుకి ఆగకుండా మోగుతున్న మొబైల్ ని పాకెట్ల నుండి తీసి బయటికి వెళ్ళిపోతాడు రిషి తారా వైపుకు కోపంగా చూసి. మాయా అని స్క్రీన్ మీద కనిపిస్తూ ఉంటే, చెప్పు మాయా అంటాడు. రిషి, నేను మీతో చాలా ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి అని చెప్పగానే, హా చెప్పు మాయా, ఏంటి విషయం? ధనుష్ ఉన్నాడని పక్కన అంటాడు. హా ఉన్నాడు రిషి. అది తారా నన్ను రేపు కలవాలి అని చెప్పింది. తను ఏదో ప్లాన్ చేస్తుంది గట్టిగా. మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి ఓకేనా అని చెప్పగానే, ఇప్పుడు మాయా తారా ఆ ప్లాన్ లో భాగంగానే ఇంటికి వచ్చిందా అని ఆలోచనలో పడతాడు రిషి. హలో రిషి వినిపిస్తుందా అని అటు నుండి మాయ అంటూ ఉంటే, హా అంటాడు. టేక్ కేర్ రిషి, నేత్ర పిల్లలు జాగ్రత్త అని చెప్పగానే, నేను చూసుకుంటాను అంటాడు. కాల్ కట్ అయ్యాక, ఆ రోజు ఈ తారకి అంత వివరంగా చెప్పాను కదా, చి ఆయన ఇంకా మారలేదా, అసలు ఏం చెయ్యాలి, ఏం చేద్దాం అనుకుంటుంది. మాయాని దేని గురించి కలవాలి అనుకుంటుందో ఫస్ట్ తెలుసుకోవాలి అని ఆలోచనలో ఉన్న రిషి భుజం మీద పడిన స్పర్శకి వెనక్కి తిరుగుతాడు. ఏమయ్యింది అని అడుగుతుంది నేత్ర. నుదురు రుద్దుకుంటూ, హెడేక్రా అంతే, ఇంకేమీ లేదు, పద డిన్నర్ చేద్దాం అని లోపలికి తీసుకుని వచ్చేస్తాడు. డిన్నర్ చేసేటప్పుడు కూడా రిషి మహి మాట్లాడుకుంటూ ఉంటే రిషిని చూస్తూ ఏవో ఆలోచనలతో గడిపేస్తుంది తారా. నేత్ర ఆర్య ఆద్యకి ఫుడ్ తినిపిస్తుంది. తారా ఇది వేసుకో, అది టేస్ట్ చేయి అని అంటున్న నేత్ర మాటలకి రిషి కొంచెం ఆశ్చర్యంగా చూస్తూ ఉంటాడు. నేత్ర అన్ని తెలిసినా సరే తారా గురించి, తన క్రూరమైన ఆలోచనల గురించి అంత నార్మల్ గా ఎలా ఉంటుందోనని. సరే అన్నయ్య వెళ్ళొస్తాం, నువ్వు వదిన పిల్లల్ని తీసుకొని రండి ఒకసారి అంటాడు మహి. ఆ హా తప్పకుండా వస్తాం అని అంటాడు రిషి. బాయ్ వదిన అని నేత్రకి చెప్పి పిల్లల్ని మళ్ళీ ఒకసారి ఎత్తుకుని బయటికి నడుస్తాడు మహి. రిషి బాయ్, తప్పకుండా రా ఒకసారి ప్లీజ్ అని చెప్తుంది తారా మహి వెనుకే. మా అమ్మ ఎక్కడా అంటాడు రిషి ఆర్యాని చూస్తూ. మా అమ్మ కిచెన్ లో ఉంది డాడీ, ఏదో ప్రిపేర్ చేస్తుంది అంటాడు ఆర్య. ఇప్పుడా అని అంటాడు రిషి. ఆ డాడీ, మా అమ్మ కిచెన్ లోనే ఉంది అని ఆద్య కూడా చెప్పగానే రిషి కిచెన్ లోకి వస్తాడు. గ్యాస్ ఆఫ్ చేసి చిన్న గిన్నెలో వేసుకుని వెనక్కి తిరిగిన నేత్రకి అంగుళం దూరంలో రిషి కనిపిస్తే, రిషి గారు మీరు వచ్చారేంటి, ఏం కావాలి మీకు అని అడుగుతుంది. రిషి ఏదైనా పని మీద వచ్చాడేమోనని. నా వైఫ్ చాలా బిజీ ఉంది అని ఆ బౌల్ పక్కన ఉన్న ఇక గ్యాస్ కెట్ మీద పెట్టి, తనని ఒకసారి వాళ్ళ హస్బెండ్ పిలుస్తున్నాడు అని చెప్పు అంటాడు రిషి. ఆహా అవునా, ఎందుకంట అంటుంది నేత్ర రిషినే ఏమీ తెలియలేనట్టు ఫేస్ పెట్టి. అసలు పట్టించుకోవట్లేదంట, బాగా మిస్ అవుతున్నారంట, షూటింగ్ నుండి వచ్చాక ఎనర్జీ కోసం ఒక ఎనర్జీ డ్రింక్ కూడా ఇవ్వట్లేదంట అని అంటాడు రిషి అమాయకంగా ఫేస్ పెట్టి నేత్ర నుదుటి మీద పడిన ముంగురులను సవరిస్తూ. ఎనర్జీ డ్రింక్ ఇవ్వాలి కదా మర్చిపోయా, సారీ రిషి గారు, ఇప్పుడే వస్తానని ప్రోటీన్ పౌడర్ డబ్బా అందుకోపోతే ఏం చేస్తున్నామని అంటాడు రిషి. డ్రింక్ అని నేత్ర ఏదో అందో లేదో, నువ్వెందుకు కష్టపడడం చెప్పు, నేనే ప్రిపేర్ చేసుకుంటా అని నేత్ర పెదవులు అందుకుని ముద్దు పెడుతూ ఉంటాడు.
నేత్ర ఊపిరి వేగంగా తీసుకుంటూ రిషిని చూసి వేలితో రిషి కొరికిన ప్లేస్ లో టచ్ చేయగానే చేతికి బ్లడ్ అంటుకుంటుంది. పదండి రిషి గారు, ఆయిల్ మళ్ళీ హీట్ చేయాలి. ఇప్పుడు ఇక్కడే ఉంటే ఇంక మీకు హెడేక్ తగ్గినట్టు ఈ రోజుకి అంటుంది. ఆయిల్ ఏంటి, హెడేక్ ఏంటి అంటాడు రిషి. ఏం లేదు గాని రండి వెళ్దాం అంటుంది. సరే కానీ నేను ఒకటి అడుగుతా, చెప్పు ముందు అని నేత్రాన్ని పట్టుకుని తన మీదకి లాక్కుని అడుగుతాడు. ఏంటి అని అడుగుతుంది రిషి కళ్ళలోకి చూస్తూ. నేత్ర గాయమైన దగ్గర చూస్తూ, నేను ఇలా చేస్తా కదా, నీకు నా మీద కోపం రాదా అని అడుగుతాడు రిషి. కోపమా మీ మీద? రాదు అంటుంది. అదే ఎందుకు అంటున్నా, ప్రేమ ఉంది కదా, అది చూపించనివ్వట్లేదేమో బహుశా అంటుంది. ఎంతుంది? రిషి గారు ఏమైంది మీకు? ఇన్ని క్వశ్చన్స్ వేస్తున్నారు ఈరోజు. మాట్లాడితే హెడేక్ ఎక్కువ అవుతుంది అంటుంది. ఇప్పుడే ఎనర్జీ తీసుకున్నా కదా, ఆల్రెడీ సగం పోయింది అంటాడు రిషి. ఇంకో హాఫ్ నేను పోగొడతా పదండి అని రిషిని బెడ్రూమ్ లోకి తీసుకుని వచ్చేస్తుంది నేత్ర. మమ్మ ఏంటిది అని అడుగుతారు ఆర్య ఆద్యాలు. ఆయిల్ డాడీకి హెడ్ మసాజ్ అని అనగానే, వాట్, హెడ్ కి ఆయిలా? నో వే అని అంటాడు రిషి. ముగ్గురు ఒకేసారి చూస్తారు రిషి వైపుకి. ప్లీజ్ రా, వద్దు, నాకు అసలు ఆయిల్ ఇష్టం ఉండదు, ఫేస్ కూడా గ్లో పోతుంది, మార్నింగ్ షూటింగ్ కి వెళ్ళాలి అంటాడు రిషి. ఏమంటున్నారు మీరు? మార్నింగ్ వెళ్ళడానికి దీనికి సంబంధం ఏంటి? తలనొప్పి తగ్గాలి అంటే ఇది తప్పదు, అండ్ ఆఫ్టర్ మీరు హెడ్ బాత్ చేస్తే సరిపోతుంది కదా అని అంటుంది నేత్ర. మరి ఏం జరుగుతుందో వచ్చే ఎపిసోడ్ లో చూద్దాం.